నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం చెరువుగట్టులో వెలసిన పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 21 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ యువతో ఫోర్ సైడ్స్ టీవీ నల్గొండ జిల్లా ప్రతినిధి సైతులు ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలోని ప్రధానమైన శైవక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే అన్ని విధాలుగా పూర్తి చేసినటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం. ఆ ఆలయానికి సంబంధించినటువంటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయానికి సంబంధించినటువంటి యువగారు మనతో పాటు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడికి ఎంతమంది భక్తులు హాజరవుతూ ఉంటారు? ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14 నుంచి 21 తారీఖు వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో దాదాపు 3 లక్షల మంది భక్తులు వచ్చేందుకు అవకాశం ఉందని మేము అంచనా వేసి ఉన్నాం. అట్లాగే వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు సజావుగా సాగేలా పోలీస్ శాఖ వారి సహాయంతో వారి దర్శనం కూడా మంచిగా జరిగేలా సమన్వయంతో పనిచేస్తున్నాం. గతం కన్నా ఈసారి అభివృద్ధి ఏమైనా చేశారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా గతంలో అసంపూర్తిగా ఉన్నటువంటి కళ్యాణ మండపం ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవానికి పూర్తిగా సిద్ధమైపోయింది. దానివలన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎండ తగలకుండా వాళ్ళు మంచిగా నీడన ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం సాగేందుకు ఇప్పుడు ఏర్పాటు చేసి ఉన్నాం. సో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎంతమంది హాజరవుతున్నాం అనుకుంటున్నారు? అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నందుకు వీళ్ళకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? అసలు ఇతర మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులకు బస్ సౌకర్యం కల్పించేందుకు కూడా మన జరిగిన సమావేశంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఆదేశించి ఉన్నారు. వారు కూడా నారపల్లి, మిర్యాలగూడ మరియు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా చెరువుగట్టుకి బస్సులు నడిపేందుకు కూడా ఆర్టీసీ శాఖ వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ బ్రహ్మోత్సవంలో పోలీస్ శాఖ సిబ్బంది దాదాపు 1000 మంది విధుల్లో పాల్గొనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా 370 మంది వాళ్ళు పాల్గొంటారని ఆర్డీఓ గారి సమక్షం తెలియజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా విఐపీస్ ఎవరైనా వస్తున్నారు సార్ అసలు ఆలయానికి? ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మన జిల్లా మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారు పాల్గొంటున్నారు. బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పటికి ముగియనున్నాయి? అసలు బ్రహ్మోత్సవాలు తేదీ 14/2/2024 నుండి నగరోత్సవంతో ప్రారంభమై 21/2/2024 గ్రామోత్సవం అనగా చెరువుగట్టు ఎల్లాడి గ్రామోత్సవంతో ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే భక్తులు ఎవరైతే వస్తున్నారో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయితే ఇప్పటికే విధాలుగా ఏర్పాట్లు చేశామని అయితే ఆలయ ఈవో నవీన్ గారు చెప్తున్నటువంటి విశేషం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగు 2 రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్తో పాటు స్నానపు గదులు, అదేవిధంగా మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసినని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరామ్యాన్ చారితో చిరుక్ సైల్, ఫోర్ సైడ్ టీవీ, నల్గొండ.